మరొక శుభవార్త. 139 అంగన్వాడీల నిర్మాణానికి 20.82 కోట్లు. అవును, పీఎం జన్మన్ కింద మంజూరు చేసిన కేంద్రం. పీఎం జన్మన్ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో కొత్తగా 139 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి, మరో 40 కేంద్రాల మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం 20.82 కోట్లు మంజూరు చేసింది. దీన్ని పూర్తి గ్రాంట్ రూపంలో ఇటీవల అయితే అందించిందనమాట. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలో ఉండే గిరిజన ప్రాంతాల్లో ఒక్కో కేంద్రాన్ని 15 లక్షలతో నిర్మించనున్నారు. ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తారు. ఆ మేరకు భవనాల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని చెప్పేసి కలెక్టర్లు ఆదేశించారు. ఇక 948 అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులకు భర్తీ కూడా చర్యలు చేపట్టబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 948 అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల అయితే గుర్తించింది. వెంటనే వాటిని భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా అధికారులను అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయరాణి గారు ఆదేశించారు. వీటి నియామకానికి సంబంధించి 2-3 రోజుల్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. సో సిద్ధంగా ఉండండి. కొత్త అంగన్వాడీలు నిర్మిస్తున్నారు. అదేవిధంగా కొత్తగా అంగన్వాడీలు, టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు అయితే రాబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగాన జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే వస్తాయన్నమాట. మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ నోటిఫికేషన్లు రాగానే మీకు మళ్ళీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది అయితే మీకు తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.